పాపమేవాశ్రయాదస్మాన్ హత్వత్యానాతతాయినా తస్మానర్హం వయం హంతుం దాత్ర రాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కదం హత్వా సుఖిన శ్యామ మాధవ. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈ శ్లోకంలో అర్జునుడు ధర్మం, బంధం, బాధ, అసక్తత అన్నిటి మధ్య నలుగుతున్నాడు. అతడి మాటల్లో ఒక నిశ్శబ్ద రోదన వినిపిస్తోంది. అతడు చెబుతున్నాడు, వారు తప్పు చేసిన వారే కావచ్చు, వారు దుర్మార్గులే కావచ్చు, వారు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారే కావచ్చు, అయినా వారిని చంపడం వల్ల మాపై పాపం అంటుతుంది కృష్ణ. ఎందుకంటే వారు మా బంధువులు, మా రక్త సంబంధీకులు. ఆతతాయన అనే పదం శాస్త్రానుసారంగా తీవ్ర దోషులను సూచిస్తుంది. అలాంటి వారు చట్టపరంగా శిక్షింపబడతారు. కానీ అర్జునుడి కళ్ళల్లో వారు శత్రువులు కాదు, వారు పితృమూర్తులు, స్నేహితులు, బంధువులు. అతడి హృదయం ప్రేమతో నిండిపోయింది, కానీ ధర్మం జ్ఞానం వల్ల శుద్ధింపబడలేదు. అర్జునుడి మాటలు మానవతా కోణంలో ఉన్న అతడి నిజమైన ధర్మ మార్గాన్ని ఇంకా గ్రహించలేదు. ఈరోజు మనం కూడా ఇలాగే ఉంటూ ఉంటాం. మంచి వాళ్ళే తప్పు చేస్తే మనం మౌనంగా ఉండిపోతాం. బాధ కలగకూడదన్న భావంతో ధర్మాన్ని త్యజిస్తాం. ప్రేమను పాపం మీద ఉంచి నిర్ణయం తీసుకుంటాం. ఈ శ్లోకం మనకు చెప్తోంది, ధర్మం అన్నిటికన్నా, అనుభూతి కన్నా, బంధాల కన్నా చాలా ఎత్తైనది. అది సమాజాన్ని కాపాడే శక్తి. ఈ శ్లోకం మన హృదయానికి ఒక అద్దంలా ఉంటుంది. అర్జునుడు ప్రేమతో తడిచిన హృదయంతో మాట్లాడుతున్నాడు, కానీ ఆ ప్రేమ ధర్మానికి అడ్డుగా మారబోతోంది. ఇది మనకు గుర్తు చేస్తుంది, బంధం అనేది పవిత్రమైనది, కానీ ధర్మం అంతకు మించి పవిత్రమైనది. మన జీవితంలో కూడా ఇలాంటి సందిగ్ధ స్థితిలో నడిపిస్తూ ఉంటుంది. ఒకవైపు మన మనస్సు ఎందుకులే వదిలిపెడదాం అని చెబుతుంది, మరోవైపు మన అంతరాత్మ ఇది నీ కర్తవ్యం అని తట్టి లేపుతుంది. శ్లోకం మనకు బోధించేది, బంధాల కోసం మనం పాపాన్ని సహించలేం, ప్రేమ పేరుతో మనం అశాంతిని ఆహ్వానించలేం. అర్జునుడు బాధ కూడా మనలాంటిదే, కానీ కృష్ణుడు సమాధానం శాశ్వతం. ధర్మం ఎప్పుడూ తలవంచదు, అది ప్రేమ వలన అయినా. మనకు మనం ఈ ప్రశ్న వేసుకోవాలి, ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకుంటున్నాను? అది నా బంధానికి న్యాయం చేస్తున్నదా, లేదా నా అంతరాత్మక? ధర్మాన్ని పాటించే మార్గం ఎప్పుడూ సులభంగా ఉండదు, కానీ అదే మార్గం మనను అజ్ఞానం నుంచి వెలుగులోకి తీసుకొస్తుంది. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు.